నీ అబ్బా రేయ్ రేయ్ రే రే బోకు ఎన్నిసార్లు చెప్పాలరా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోమని. షిట్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసిందా? రే చెప్తున్నా, ఇలా స్లీపింగ్ డోస్ ఆర్డర్ ఉందని మ్యాగ్నకు తెలిసిందో పెళ్ళాక ప్రాబ్లం అవుతుందిరా. మేఘనకేం తెలియని ఇవ్వని లేరా. అయినా మేఘనా ఏంటి మేఘన కలుస్తా అన్నదరా. అయితే కలు. అది కూడా ½ లో. ఏంటి లేట్? ఎవడ్రా లేట్? యాక్చువల్లీ నేను ½ బ్యాకే వచ్చిన. నువ్వు ఇంకా రాలేదని వెళ్ళి దమ్మేసి వచ్చిన. చా నేను 1 అవర్ బ్యాకే వచ్చాను మరి. ఓహో అవును, నేను నువ్వు పెట్టిన మెసేజ్లో వేరే రెస్టారెంట్ అన్నావు కదా, జూబ్లీ హిల్స్లో ఉంటుంది. నేను వేరే రెస్టారెంట్ అని చెప్తే ఇక్కడికి ఎందుకు వచ్చావురా? అది యా యాక్చువల్లీ మెసేజ్ చదవడం రాదు, టైం మెయింటైన్ చేయడం కూడా రాదు, పైగా దొంగ బద్దాలు ఒకటి. మా నాన్న సంబంధాలు చూస్తున్నాడు. చూసుకోమను, కానీ నువ్వు చేసుకోకు. చేసుకోకపోతే ఊరుకోరు. అయితే ఊరుకోమను, చేసుకుందాం. చేసుకోవాలంటే నువ్వు సెటిల్ అవ్వాలిగా. సెటిల్ అవ్వకపోతే చేసుకోకూడదా? అవ్వకపోతే మా నాన్న ఊరుకోరు. అయితే ఊరుకోమను, సెటిల్ అవుతా. అదే ఎప్పుడు సెటిల్ అవుతావు? నేను సెటిల్ అయినప్పుడు. అరే నీ అబ్బా ఎదవ పంచలేకే. రెస్టారెంట్ ఐడియా అంటూ ఫుడ్ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ అని ఎదవ డైలాగులు చెప్పి 3 ఏళ్ల వరకు నీ గోల్ కోసం ఏం చేసావురా? టైం వేస్ట్ చేయడం తప్ప. ఇన్వెస్ట్మెంట్ దొరకాలి కదే, ఐడియాలు క్లిక్ కావాలన్నా, స్టార్ట్ అవ్వాలన్నా. మరి మీ ప్రాపర్టీ అమ్మేసి ఇన్వెస్ట్ చేస్తానన్నావు, అదేమైంది? ఇంట్లో ఒప్పుకోవట్లేదు. ఈ ముక్క నాకు 3 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నావు. అది కాదు మేఘనా, నేను చెప్పేది ఏంటంటే మొన్నటి వరకు అష్టమ శని నడిచిందంట. కానీ లక్ ఏంటంటే మొన్న 17వ తారీఖు శనిగారు షిఫ్ట్ అయ్యి కుంభంలోకి వచ్చిండంట. అంతా బాగానే ఉందరా బాబు అనుకున్నా. కానీ కేతుగారు దెబ్బేసిండు. క్లాక్ వైజ్లో తిరగాల్సిన యాంటీ క్లాక్ వైజ్లో తిరిగి తులాలో కూర్చుండంట. దాంతోపాటు రాహుగాడు గురుడితో కలిసేసరికి గురుడు ఇవ్వాల్సిన ఫలితాలన్నీ అడ్డంగా డ్యామ్ కట్టేసి దరిద్రంలో నేను ఎత్తిపైన కూర్చుండు. దెబ్బకి ఒక 6 నెలలు గురు చండాల యోగం నడుస్తుందంట. ఒక 6 నెలలు ఓపిక పట్టు. శుక్ర మహాదర్శి స్టార్ట్ అవ్వకపోతే నన్ను అడుగు. నాకు శుక్ర మహాదశలు, నవగ్రహాలు, రాసులు నాకు తెలియవు. ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదు. అందుకే సొల్యూషన్తో వచ్చా ఇక్కడికి. ఏంటది? నేను మా హెచ్ఆర్తో మాట్లాడి నీకు జాబ్ ఇప్పించాలో ఒప్పించా. రేపే ఇంటర్వ్యూ. సరిగ్గా అటెంప్ట్ చేస్తే 1 వీక్లో జాయిన్ అయ్యి అటెండెన్స్ కూడా వేయించుకోవచ్చు మా ఆఫీస్లో. ఏం మాట్లాడుతున్నావు మేఘనా? నీకు తెలుసుగా నేనేంటో, నా క్యారెక్టర్ ఏంటో. మనం జాబులు చేసే రకం కాదు, జాబులు ఇచ్చే రకం. చా ఇంత ఆరోగెన్సీ ఉన్నోడివి ఇప్పటి వరకు ఏమా గురించావంట? మేఘనా తెలియకుండా మాట్లాడకు నువ్వు. ఏం తెలియకుండా మాట్లాడనా? ఇప్పటి వరకు నా లైఫ్లో ఏం జరిగిందో నిజంగా నీకు తెలీదా? 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 ఏం జరిగింది? 2.5 సంవత్సరాలు అష్టమ శని గడిచి శని కుంభంలోకి షిఫ్ట్ అయ్యడానికి సంతోషపడేసరికి రాహు గురుడితో, కేతు తులాలో. నీ అబ్బా మళ్ళీ మొదలెట్టేసావా నీ సొల్లు? పోన్లే కదని సొల్యూషన్తో వస్తే ఏంట్రా నాకు ఈ టార్చర్? అది కాదు మేఘనా, నేను ఏమంటున్నానంటే ఏంటి? ఒక 6 నెలల వరకు అంటే 194 రోజులు గురువు చండాల యోగం అని మనకి సరిగ్గా ఫలితాలు రావు. అందుకని యాక్చువల్లీ రేయ్ ఇంకాపే నువ్వు. నోరు మూసుకుని ఇంటికెళ్ళి బాగా ఆలోచించుకుని రేపు ఇంటర్వ్యూకి రా. లేదంటే నీ గోల్ ఇంపార్టెంటో నేను ఇంపార్టెంటో ఆలోచించుకో. 2 ఇంపార్టెంటరా, కానీ దానికి అర్థమైతలేదు. అర్థమయ్యేటట్టు ఏం చేశారో ఎన్నాళ్ళుని? రే ఆనంద్ తెలియకుండా మాట్లాడకు నువ్వు. ఏం తెలియకుండా మాట్లాడుతున్నాను రా? ఇప్పటిదాకా నా లైఫ్లో ఏం జరిగిందో కొంచెం కూడా నీకు తెలీదా? తెలీదా? తెలీదా ఏం జరిగింది? 2.5 సంవత్సరాలు అష్టమ శని గడిచి శనిగాడు షిఫ్ట్ అయ్యి కుంభంలోకి వచ్చాడని సంతోషపడేసరికి రాహు గురుడితోనూ, కేతుగాడు తులలో వచ్చి కూర్చుండు. ఒక 6 నెలల వరకు అంటే 194 రోజులు. రే ఇంకెన్ని రోజులు చెప్తారో ఇదే సోది? 3 సంవత్సరాల నుంచి ఇదే చెప్పి సాగదీసావు. ఇంకేం చేసావు? చేసిన కదరా,
ఏం చేసావు? జాతకాల పరిహారాలు చేయించుకోవడం తప్ప. ఇంట్లో గొడవ పడి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఎన్నిసార్లు తిరిగినానో నీకు తెలుసు కదరా. ఛా, ఎవ్వడు అర్థం చేసుకుంటున్నాను. అరే అందుకే నేను ఒక సొల్యూషన్ చెప్తా. నోరు మూసుకుని కాదనుకుంటే విను. ఏంటది? మ్యాగ్నా అన్నట్టు ఇంటర్వ్యూకి వెళ్ళి జాబ్లో జాయిన్ అవ్వు. నేను చెప్పింది ఇంకా అవ్వలేదు. జాబ్లో జాయిన్ అయ్యి 3-4 మంత్స్ సేవింగ్స్ చేయి. ఆ సేవింగ్స్తో నీకు ఎలాగో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కదా. అన్నీ ఉంది తెలుసు కదా. అప్పుడు 3,000 పెట్టి 50,000 సంపాదించి ఏయ్! రే ఉందంటే ఉందని చెప్పరా చాలు. అయితే ఉంది. ఉంది కదా, తర్వాత ఇంకా సంపాదించు. నీకు ఎలాగో స్మాల్ స్కేల్ బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి కదా. ఉంది. తర్వాత దాన్ని పెద్దగా రెస్టారెంట్ కింద మార్చు. బ్రాంచెస్ కూడా ఓపెన్ చేయి. సక్సెస్ అయ్యాక జాబ్ మానే. అరే కోడి గుడ్డు పెట్టగలదు అంతేరా, కానీ కోడిని పెట్టలేదు కదా. సో గుడ్డు పెట్టాలి, హ్యాచ్ చేయాలి. చేసిన దాన్ని కోడి కింద చేయాలంటే కొంచెం టైం పడుతుంది మ్యాన్. అంతే అంటావా? అదంతే. నేను పంపిన క్వశ్చన్స్ అన్ని బాగా ప్రిపేర్ అయ్యావు కదా? అయినా మొత్తం చదువుకున్నావు కదా? చదివినా. నేను పంపించినవే మోస్ట్లీ అడుగుతారు, అంతకుమించి ఏముండదు. ప్రతిదానికి కరెక్ట్గా ఆన్సర్ చెప్పు. చివర్లో ఆర్ యూ విల్లింగ్ టు జాయిన్ దిస్ కంపెనీ అని అడుగుతారు. ఎస్ అని చెప్పు చాలు. ఎస్ సార్. నువ్వు ఒకటి గమనించావా? నువ్వు వచ్చినప్పుడు షర్ట్ ఫోల్డే లేదు, కానీ ఇప్పుడు ఇది నలిగింది. ఎస్ సార్. చొక్కా నలగకుండా ఉండాలంటే ఏం చేయాలి? పొద్దున్నే ఇస్త్రీ చేయాలి. ఒకవేళ మళ్ళీ నలిగితే? మళ్ళీ పొద్దున్న లేచి ఇస్త్రీ చేయాలి. కాదు, షర్ట్ నలగకుండా చూసుకోవాలి. నలగకుండా ఎలా ఉంటుంది సార్? ఉంటుంది, మనం చూసుకుంటే ఖచ్చితంగా ఉంటుంది. ఓహో. ఇదిగో, ఇది నీ ఆఫర్ లెటర్. ఇది సరిగ్గా 1 వీక్లోగా తీసుకొని రావాలి. ఈ గ్యాప్లో ఇది చిరిగినా, దుమ్ము పట్టినా, మాసినా, ఆఖరికి నలిగినా వాడు నీకు జాబ్ ఇవ్వడు. అదేంటే? అదంతే, బేసిక్గా వాడికి ఓసిడి. నువ్వు దీన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళి కబోర్డ్ కిందో, బట్టల కిందో, బెడ్ కిందో పెట్టు. మళ్ళీ 1 వీక్ తర్వాత దీన్ని ఇలానే జాగ్రత్తగా తీసుకొచ్చి ఆఫీస్లో జాయిన్ అయిపో. బయటకు వెళ్దామా? డిస్టర్బ్ చేయకు. రే బావా,
సోషల్ మీడియాలో నీ రెస్టారెంట్ బాగా ఫేమస్ అవుతుందిరా. హా, తెలుసు తెలుసు. మేఘనా, will you marry me? ఇదే మన న్యూ హౌస్. ఎలా ఉంది? బాగుంది. సందీప్ గారు, మీ సక్సెస్కి కారణం ఏంటంటారు? సి, కృషి ఉంటే మనుషులు నాలాంటి సందీప్లు అవుతారు. ఈవినింగ్ పార్టీ ఉంది, వస్తున్నావు కదా నువ్వు? లేదురా, ఈవినింగ్ కేపీహెచ్పిలో ఇంకో బ్రాంచ్ ఓపెనింగ్ ఉంది, నాకు అవ్వదు. దీనమ్మ, మేఘనా మేఘనా, ఎక్కడ చచ్చింది ఇది? ఏంటి అరుస్తున్నావు? బుద్ధి జ్ఞానం లేదా నీకు? లియోనల్లా బయటకు వదిలేసి నువ్వు లోపలున్నావు. లోపల వంట చేస్తున్నా, నేను కనపట్లేదా? లియో కంటే నువ్వు చేసే పనికి మాల వంటలు ఎక్కువైపోయినాయి నీకు. టైంకి నేను వచ్చినా కాబట్టి సరిపోయింది, లేకపోతే లియో అలా అలా బయటికి పోయేవాడు. ఎక్కువ మాట్లాడుకు. ప్రతిదీ నువ్వే చూసుకుంటున్నట్టు బిల్డప్ ఇవ్వకు, అర్థమవుతుందా? అవునే, అన్నీ నేనే చేస్తున్నా. బయట పని చేసి డబ్బులు సంపాదించి ఇల్లు రెస్టారెంట్ నేనే చూసుకొని ఆఖరికి లియోని కూడా నేను చూసుకుంటే నువ్వేం బీక్తున్నావు? ఇంట్లో మాడిపోయిన వంటలు చేసుకుంటూ పందిలా మెక్కడం తప్ప. ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇంకొక మాట వచ్చిందనుకో చెంప పౌలతో చెప్తున్నా. నువ్వు చెప్తావు అంతే, నేను చేసి చూపిస్తా. Oh shit, it's a dream. ఈ గ్యాప్లో ఇది చిరిగిన దుమ్ము పట్టిన మాసిన ఆఖరికి నలిగిన వాడిని జాబ్ ఇవ్వడు.